ఏదెను తోటలో మరో 2 వృక్షాలు ఉన్నాయి. జీవవృక్షం మరియు మంచి చెడుల జ్ఞానం కలిగించే వృక్షం. ఒక వ్యక్తి మంచి చెడుల జ్ఞానం కలిగించే వృక్ష ఫలాన్ని తింటే వారు చనిపోతారని దేవుడు చెప్పాడు. ఒక ఆధ్యాత్మిక జీవి ఒక స్త్రీని దేవునికి అవిధేయత చూపమని ఒప్పిస్తుంది. ఆమె ఆ చెట్టు ఫలాన్ని తిని పురుషునికి ఇస్తుంది. దేవుడు వారిపై తీర్పు ప్రకటిస్తాడు మరియు వారిని ఏదెను తోట నుండి బహిష్కరిస్తాడు మరియు వారి తిరుగుబాటు యొక్క పరిణామాలను రద్దు చేసే వారసుడు వస్తాడని కూడా వాగ్దానం చేస్తాడు. అవిధేయత యొక్క పరిణామాలు పురుషుడు మరియు స్త్రీ కోసం వేచి ఉన్నాయి. పాపం మరియు మరణం. మనిషి దుమ్ము నుండి సృష్టించబడ్డాడని మరియు దుమ్ములోకి తిరిగి వస్తాడని దేవుడు చెప్పాడు. ఇక్కడ మనం ప్రశ్నకు సమాధానాన్ని చూస్తాము. మరణం తర్వాత ఒక వ్యక్తికి ఏమి జరుగుతుంది? ఒక వ్యక్తి ఉనికిలో లేకుండా పోతాడు. వారి శరీరం కుళ్ళిపోతుంది. వ్యాఖ్యానంలో మరింత చదవండి. కాని తరువాత ఏమి జరుగుతుంది? దేవుడు ప్రతిదీ ఎలా పరిష్కరిస్తాడు? ఇక్కడ కార్యాచరణకు మద్దతు ఇవ్వండి.